హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఈ వీడియోలో నేను 25,000 రూపీస్ బడ్జెట్లో ప్రెజెంట్ ఏమేమి మొబైల్స్ ఉన్నాయని ఈ రోజు వీడియోలో చెప్తాను అనమాట. అంటే 25,000 రూపీస్ బడ్జెట్ రేంజ్లో మనం ఏమేమి మొబైల్స్ తీసుకుంటే బెటర్. అంటే 25,000 రూపీస్ బడ్జెట్లో చాలా మనకి వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ వచ్చినాయి ఈ మధ్య. సో అవన్నీ కావాలంటే ఫిల్టర్ చేసి వాటిలో మనకి ఏది తీసుకుంటే వర్త్ అనేది వీడియోలో చెప్తాను అనమాట. విన్న ఇక్కడ స్కిప్ చేసి విన్న ఎండ్ చూడండి. సో ఫస్ట్ మొబైల్ వచ్చేసి OnePlus నుంచి OnePlus Nord C4 అనమాట. ఒక మంచి మొబైల్ ఇది మనకి ఈ ఇయర్ ఏప్రిల్లో లాంచ్ అయింది. ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఈ బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ అనమాట ఇది. అండ్ ఇది మనకి 120 Hz ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది 6.7 ఇంచ్తో. 8+ 120GB వేరియంట్ బేస్ వేరియంట్ మనకి ఇది 24,999 అయితే ఉంటుంది. LPDDR4X అలాగే UFS 3.1 స్టోరేజ్ టైప్తో వస్తుంది. అండ్ కెమెరా విషయం తీసుకుంటే మనకి కెమెరా మెయిన్ సెన్సార్ మనకి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. సోనీ Elevate-600 సెన్సార్ అయితే యూస్ చేశారు. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ మనకి సోనీ IMX350 అయితే యూస్ చేశారు. సో ఇది మెయిన్ కెమెరా. బ్యాక్ సైడ్ యూస్ చేసి మనం 4K 30fps వరకు రికార్డ్ అయితే చేసుకోవచ్చు. 1080p 60fps చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫ్రంట్ క్యామ్ విషయానికి వస్తే ఫ్రంట్ క్యామ్ 16 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ క్యామ్ యూస్ చేసి మనం 1080p 30fps వరకు రికార్డ్ అయితే చేశారు. మనకి బ్యాక్ సైడ్ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. ఇందులో మనకి ఎటువంటి హెడ్ఫోన్ జాక్ 3.5mm జాక్ లేదు. అలాగే మనకి ఇలా NFC సపోర్ట్ కూడా లేదనమాట. అండ్ బ్యాటరీ వచ్చేసి మనకి ఇది 5500 mAh బ్యాటరీ ఇస్తాడు. అలాగే 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇస్తారు అనమాట మనకి బాక్స్లో. ఒక మంచి ఆప్షన్ అనమాట ఇది. ఫింగర్ సెన్సార్ వచ్చి మనకి డిస్ప్లే అయితే ఉంటుంది. ఓవరాల్ చెప్పుకుంటే ఒక మంచి మొబైల్ అనమాట ఇది. ఈ బడ్జెట్ రేంజ్లో ఒక మంచి ప్రాసెసర్ ఇది. ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. ఒక మంచి మనకి ఆ బడ్జెట్లో దొరికే దాంట్లో ఒక మంచి మొబైల్. మనకి గేమింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆ ప్రాసెసర్తో మనకి మంచి గేమింగ్ కూడా నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి Nothing Phone 2A. ఇది MediaTek Dimensity 7200 Pro అయితే వస్తుంది. సో 7200 Pro కానీ అల్ట్రా కానీ ఏదన్నా సరే 7200 మీరు గుర్తుపెట్టుకోండి. వచ్చేసి ఏంటంటే 7 Gen 3 కంటే కొంచెం తక్కువ ప్రాసెసర్ ఇది. అంటే 7 Gen 3 తోపు కాదన్నో ఎక్కువే. దానికి 7 Gen 3 కంటే కొంచెం తక్కువ అనమాట. అంతే దానికంటే కొంచెం తక్కువ ఇది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే నథింగ్లో మనకి నథింగ్ ఓఎస్ చెప్పుకోవచ్చు. అంటే చాలా బాడీ బిల్ట్ కానీ లేకపోతే మనకి ఉండే గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఉంటుంది చూసారు వెనకాల. సో అదే అట్రాక్టివ్ అనమాట. అండ్ ఆ ఓఎస్ చెప్పుకుంటే నథింగ్ ఓఎస్ మనకి అప్డేట్స్ కానీ చాలా రెగ్యులర్గా ఉంటుంది. ఏమైనా బగ్స్ వచ్చినా సరే మనకి వెంటనే ఫిక్స్ చేస్తారు అప్డేట్స్తో. ఎటువంటి బ్లోట్వేర్ ఉంటుంది, చాలా క్లీన్ వాయిస్ ఉంటుంది. వాటర్కి ఒక మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే లభిస్తుంది అనమాట ఈ నథింగ్ ఫోన్లో. అదే స్పెషాలిటీ మనకి నథింగ్లో వచ్చేసి. అండ్ ఇది మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ ఇస్తారు. ఆమ్లెట్ డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ 6.7 ఇంచ్ మనకి డిస్ప్లే సైజ్ అనమాట. 120 Hz రిఫ్రెష్ రేట్ అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే వస్తుంది ఇది. అండ్ మన కెమెరా గురించి చూసుకుందాం. కెమెరా మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. 50 మెగాపిక్సెల్ రెండు మనకి 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఒక మంచి విషయం. జనరల్ మిగతా బ్రాండ్స్ అయితే ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అన్నిటికీ 8 మెగాపిక్సెల్ ఇస్తాడు. లేకపోతే కొన్నింట్లో 2 కూడా ఇస్తాడు. నామకే వస్తుంది. కానీ వీళ్ళు మాత్రం మనకి 50-50 ఇచ్చారు రెండు. ఒక మంచి ఆప్షన్ ఇది. అండ్ మనం ఇందులో 4K 30fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్. అండ్ 1080p 60fps వరకు చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ మెగాపిక్సెల్ మనకి 32 మెగాపిక్సెల్ ఇచ్చారనమాట. కొంచెం బెటర్ ఇది. 32 మెగాపిక్సెల్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ క్యామ్ యూస్ చేసి మనం ఇది 1080p 60fps వరకు రికార్డ్ అయితే చేసుకోవచ్చు. 60fps సపోర్ట్ అయితే ఉంది ఇందులో మనకి. ఇందులో మనకి 3.5mm హెడ్ఫోన్ జాక్ లేదు. మనకి అలాగే NFC సపోర్ట్ ఇందులో మనకి ఉందన్నమాట. OnePlusలో లేదు, ఇందులో ఉంది. అండ్ 5000 mAh బ్యాటరీ అలాగే 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తారు. ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఇలా మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు వీళ్ళు నథింగ్ వాళ్ళు. ఇది బేస్ వేరియంట్ 8GB 128GB వేరియంట్ 23,999 ఉంటుంది. మనకి ఛార్జర్కి ఎక్స్ట్రా మనీ పెట్టుకోవాలి మనం. దీని ఒరిజినల్ ఛార్జర్ ప్రైస్ వచ్చేసి మనకి 2,500 అయితే ఎంత ఉందన్నమాట ఫ్లిప్కార్ట్లో. సో మరి మిగతా ఛార్జెస్ కూడా ఉన్నాయి అనమాట వీటికి. సో అవి కూడా చెక్ చేయండి. కాకపోతే మనకి ఛార్జర్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అది ఒక్కటే మైనస్ అనమాట. ఇందులో ఛార్జర్ బాక్స్లు ప్రొవైడ్ చేసి ఒక 25,000 పెట్టినా కూడా ఒక మంచి మొబైల్ అయ్యేది ఇది. ఛార్జర్ ప్రొవైడ్ చేయలేదు, ఒక్కటే మైనస్ అనమాట. ఇందులో మిగతా అంతా బాగానే ఉంటుంది. ప్రాసెస్ 7 Gen 3 కంటే తక్కువే కానీ మిగతా స్పెక్స్ ఉన్నాయి కాబట్టి మనం కాంప్రమైజ్ అనేది అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు 2 అద్భుతమైన మొబైల్స్ చెప్తాను. నిజంగా గ్రేట్ ఇవి. ఎందుకంటే ఒకటి వచ్చేసి IQ Z9s Pro, ఇంకోటి వచ్చేసి Vivo T3 Pro. ఇది రెండు ఒకటే అనమాట. రెండింటి తేడా ఏం లేదు. Z9s Pro, T3 Pro రెండు ఒకటే. మీకు ఒక్క తేడా ఉంటుంది అనమాట. అదేంటి గెస్ చేయండి. ఆ తేడా ఏం లేదు, ఒకటి బ్రాండింగ్ అనమాట. ఇది వచ్చేసి పేరు మీకు బూట్ చేసినప్పుడు కానీ లోపల ఉంటాం కానీ పై బ్రాండింగ్ కానీ ఒకటి IQ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి Vivo ఉంటుంది అనమాట. Z9s Pro, T3 Pro రెండు తేడా ఏం లేదు. ఎగ్జాక్ట్ దిగిపోద్ది అనమాట రెండు. ఎటువంటి స్పెక్స్ తేడా లేదు. మీకు స్పెక్స్ చెప్తానండి, ఏదో ఒక మొబైల్ చెప్తాను రెండు చెప్పినట్టే. అండ్ రెండు స్పెక్స్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ వేస్తారు. సేమ్ OnePlus Nord C4 లాగా ఇది కూడా అదే అనమాట. అండ్ డిస్ప్లే వచ్చేసి మనకి ఇది ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్తో మనకి 6.7 ఇంచ్తో అయితే వస్తుంది. LPDDR4X ర్యామ్తో అయితే వస్తుంది. UFS 2.2తో మనకి 24,999 అయితే ఉంటుంది. బేస్ వేరియంట్ 8GB 128GB వేరియంట్. అండ్ ఇది వచ్చేసి రెండు మనకి కర్వ్డ్ డిస్ప్లే అనమాట. గుర్తుపెట్టుకుంటే మనకి రెండు కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తాయి. అండ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి ఇది కెమెరా మెయిన్ సెన్సార్ 50 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ సోనీ IMX882 సెన్సార్ యూస్ చేస్తారు అనమాట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వస్తుంది.
అంటే మనకి 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మనకి సెన్సర్ అయితే మెన్షన్ చేయలేదు వీళ్ళు అక్కడ. బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు 4K 30fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు, 1080p 60fps వరకు రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా 16 మెగా పిక్సెల్ మనకి 14 మెగా పిక్సెల్ 1080p 30fps వరకు మాత్రమే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో. అండ్ ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే మనకి IP64 రేటింగ్ అయితే సపోర్ట్ అయితే వస్తుంది ఈ రెండు మొబైల్స్, IQ ZNS Pro కానీ Vivo T3 Pro అని కానీ. ఇప్పుడు రెండు కామన్ స్పెక్స్ అనమాట, రెండు తేడా ఏమంటుంది డిజైన్తో సహా. ఎక్కడ తేడా ఉండదు మీకు ఇది అయిపోయిందో చెప్తాను. అండ్ మనకి 3.5mm జాక్ ఉండదు, అలాగే NFC సపోర్ట్ కూడా ఉండదు అనమాట. అండ్ 5500 mAh బ్యాటరీ, అలాగే 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది ఇందులో మనకి. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చేసి మనకి డిస్ప్లేలో అయితే ఉంటుంది అనమాట. అండ్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి దీని హైలైట్ ఏంటంటే వేగ లెదర్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ మనకి రెండు మొబైల్స్. రెండు మనకి 8GB 128GB వేరియంట్ 24,999 అయితే ఇచ్చారు. అండ్ 8GB 256GB వేరియంట్ రెండు మనకి 26,999 అయితే ఇచ్చారు. మనకి వివో వచ్చేసి ఏంటంటే మనకి 8GB 256GB వేరియంట్ మాత్రం ఉంది, కానీ మనకి IQ ZNS Proలో మనకి 12GB వేరియంట్ వరకు అయితే ఉంది, 12GB 256GB వేరియంట్ ఉంది. మనకి రీసెంట్గా లాంచ్ అయింది అనమాట Vivo T3 Pro వచ్చేసి. మనకి రెండు కలర్స్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఎమరాల్డ్ గ్రీన్, ఇంకోటి వచ్చేసి శాండ్స్టోన్ ఆరెంజ్ అనమాట. ఈ రెండింటితో మనకి అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఇది కేవలం కలర్ మాత్రం డిఫరెంట్, స్పెక్స్ అన్నీ ఒకటే. ఇంకా ఏది తీసుకోవాలా ఇది తీసుకోవాలంటే మీకు కొన్ని కార్డ్ ఆఫర్స్ ఇస్తారన్నమాట అప్పుడప్పుడు. అంటే యాక్చువల్గా ఏంటంటే వివో ఇప్పుడు మొబైల్స్ అంటే మనకు ఆఫ్లైన్ సెగ్మెంట్ ఎక్కువ వాళ్ళు దృష్టిలో పెట్టుకుని మొబైల్స్ లాంచ్ చేస్తుంటారు. IQ ఏంటంటే మనకు ఆన్లైన్లో ఎక్కువ సెల్ చేసి కంపెనీ ట్రై చేస్తూ ఉంటుంది. రెండు మనకి BBK ఎలక్ట్రానిక్స్ వచ్చేది కాబట్టి రెండు మనకి దాదాపుగా ఒకటే వస్తాయి అనమాట. ఇదనే కాదు, వివో, IQ, ఒప్పో, రియల్మీ, లేకపోతే OnePlus ఇవన్నీ మనకి BBK ఎలక్ట్రానిక్స్. మీకు ఏంటంటే 3,000 మనకి బ్యాంక్ డిస్కౌంట్ అయితే ఉంది, కార్డ్ డిస్కౌంట్ HDFC అండ్ ICICI దేని మీద Vivo T3 Pro మీద, ఎందుకంటే మనకి లాంచ్ అవబోతుంది కాబట్టి ప్రజెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు. సో ఒకవేళ మీకు ఆ టైంలో మీకు ఏది మీ దగ్గర ఏ కార్డ్ ఉంటే మీరు దాన్ని బట్టి తీసేసుకోండి అనమాట. అండ్ ఇంకో మొబైల్ వచ్చేసి మోటో నుంచి మోటో Edge 50 Fusion అనమాట. ఇది మనకి Snapdragon 7 Gen 2 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇప్పుడు చెప్పిన అన్ని ప్రాసెసర్ కంటే ఇది కొంచెం తక్కువ ప్రాసెసర్ అనమాట. అండ్ కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుంది, POLED డిస్ప్లే అన్నాడు, మరి అదేంటో తెలియదు. 120Hz రిఫ్రెష్ అయితే వస్తుంది, కర్వ్డ్ డిస్ప్లే 6.7 ఇంచ్, అలాగే కార్నింగ్ గ్లాస్ 5 ప్రొడక్షన్ అయితే వస్తాడు. అండ్ 8GB 128GB వేరియంట్ 22,999 అయితే ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ టైప్తో 50 మెగాపిక్సెల్ అలాగే 13 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 4K 30fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్ ఉంటుంది, 1080p 30fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 500 mAh బ్యాటరీ, 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇందులో NFC సపోర్ట్ ఉంది. అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ లేదనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మీరు లాస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి ఈ మొబైల్ Edge 50 Fusion వచ్చేసి. అండ్ మీకు పర్ఫార్మెన్స్ కావాలి, పర్ఫార్మెన్స్ మెయిన్, మాకు పర్ఫార్మెన్స్ గేమింగ్గా మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనుకుంటే రెండు మొబైల్ చెప్తాను. ఒకటి వచ్చేసి పోకో X6 Pro అనమాట. ఈ పోకో X6 Pro వచ్చేసి మనకి MediaTek Dimensity 8300 ప్రాసెసర్ యూస్ చేశారు. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట ఈ బడ్జెట్లో వచ్చేసి. ఇది మనకి 6.67 ఇంచ్ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే చేస్తారు, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది ఇందులో. అండ్ 8GB 256GB వేరియంట్ UFS 4.0 అయితే వస్తుంది మనకి. ఇది చాలా ఫాస్ట్, రీడింగ్ ఫాస్ట్ మనకి ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది 23,999 అయితే వస్తుంది, అమెజాన్లో ఉంటుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ 64 మెగాపిక్సెల్ ఒకటి, 8 మెగాపిక్సెల్ ఒకటి, 2 మెగాపిక్సెల్ ఒకటి అనమాట. అంటే మీరు 4K 30fps మీకు సపోర్ట్ అయితే వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇందులో మనకి హెడ్ ఫోన్స్ జాక్ సపోర్ట్ లేదు, అలాగే NFC సపోర్ట్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ మనకి 500 mAh బ్యాటరీ, అలాగే 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక మొబైల్ ఉంది, లాస్ట్ మొబైల్ వచ్చేసి Infinix GT20 Pro. ఇది కూడా అంతే, మనకి MediaTek Dimensity 8200 ప్రాసెసర్ యూస్ చేస్తారు. అది 8300 అయితే ఇది 8200. అండ్ మనం ఇది వచ్చే డిస్ప్లే వచ్చేసి AMOLED డిస్ప్లే ఇస్తారు. ఇందులో హైలైట్ ఏంటంటే 144Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది, 6.78 ఇంచ్ అయితే మనకి డిస్ప్లే సైజ్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి 108 మెగాపిక్సెల్ ఉంటుంది మెయిన్ సెన్సర్. అండ్ 2 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అయితే యూస్ చేస్తారు. అండ్ 23,999 అయితే ఉంది దీని ప్రైస్ ఫ్లిప్కార్ట్లో. 32 మెగాపిక్సెల్ మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది, అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాక్ లేదు, NFC సపోర్ట్ ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి డిస్ప్లే అయితే ఉంటుంది. అంటే బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, అలాగే 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇవి గైస్ మొత్తం మీకు నేను 7 మొబైల్స్ చెప్పాను. సో 7 మొబైల్స్ అంటే IQ ZNS Pro, Vivo T3 Pro రెండు విడివిడిగా చేసి చెప్పాను. మొత్తం చెప్పడం మాత్రం 7 మొబైల్స్ అయితే చెప్పాను నేను మీకు మొత్తం. సో 7 మొబైల్స్ IQ ZNS Pro, Vivo T3 Pro రెండు ఒకటే. ఆ టైంలో మీకు తగ్గిన మొబైల్, మీకు నచ్చిన మొబైల్ ఏది ఎక్కువ కాస్ట్ దొరికితే మీకు ఏది బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తే అది తీసుకోండి. ఏది తీసుకున్నా ఒకటే అనమాట, ప్రాబ్లం అయితే లేదు. తీసుకుంటే ఈ మొబైల్స్ తీసుకోండి. లాస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం Edge 50 Fusion ఇవ్వండి, ఎందుకంటే అది 7 Gen 2 ప్రాసెసర్ ఇస్తారు. పర్ఫార్మెన్సే కావాలి, గేమింగే కావాలనుకుంటే GT20 Pro కానీ, లేకపోతే నేను చెప్పిన పోకో X6 Pro కానీ అవి ట్రై చేయండి. మ్యాక్సిమం పోకో X6 Pro తీసుకొని ట్రై చేయండి గేమింగ్కే పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే. లేదు మాకు అన్ని ఆల్రౌండర్గా కావాలనుకుంటే OnePlus Nord C4 కానీ, Nothing Phone 2a కానీ, ZNS Pro కానీ, Vivo T3 Pro కానీ తీసుకోండి. Edge 50 Fusion లాస్ట్ ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోండి అనమాట. ఇదిగే ఓవర్గా 25,000 రూపీస్ బడ్జెట్లో ఇవి ఉన్నాయి ప్రెజెంట్. ఇంకా మనకి ఏమైనా తెలిసి నేను పక్క ఇంటిమేట్ చేస్తాను. ఒక వీడియో మీకు నచ్చితే వీడియోని డెఫినెట్ లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొన్ని వీడియోతో మళ్ళీ మీకు వస్తాను. అంటిల్ దెన్ బై బై నౌ.